పత్తి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిండా ముంచుతున్నాయని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. సీసీఐ అడ్డగోలు నిబంధనలతో పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను వెంటనే సడలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామంటున్న జోగురామన్నతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి అలాగే ఎంపీకి వినతి పత్రం సమర్పించి ఎంపీ దృష్టికి తీసుకొచ్చి పత్తి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంపీ ఇంటిని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పత్తి రైతు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఎందుకు ఆందోళన చేపట్టవలసి వచ్చింది? రోజు స్పష్టంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీసీఐ సంస్థ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు అసలు పంటలే పరేషాన్ తోటి పండిస్తుంటే తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం చాలా రోజులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇది ఎంపీ గారు పట్టించుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారు తీసుకపోతే, ఎమ్మెల్యే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎంపీ భారతీయ జనతా పార్టీ, వాళ్ళు అనుకుంటే ఇది సాధ్యమవుతుందని చెప్పి మేము చాలా సందర్భాలకు వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తేమ 12 కంటే ఎక్కువ ఉంటే కొంటలేరు. ఇలా 66,200 300 తోటి మొత్తం ప్రైవేట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకటి. రెండోది, తేమతో పాటు గతంలో 12 గుంటలు రైతు దగ్గర కొంటే ఇలా 7 గుంటలకు తగ్గించడం రెండోది. మూడోది, గతంలో బయట దేశం నుంచి అయితే ఎగుమతి చేసుకోవటానికి 11% సుంకం ఉండేది. అంటే ఆగస్టు మాసం సెప్టెంబర్ మాసంలో మన తెలంగాణ పత్తి కానీ భారతదేశం యొక్క పత్తి పంట రైతులు వండిస్తారని చెప్పి ఆ 11% బయట దేశాల నుంచి ఒకవేళ పత్తి తెప్పిస్తే 11% సుంకం ఉండేది. అంటే 11% సుంకం చెల్లిస్తేనే ఆ దేశం నుంచి పత్తి మనకు రావాల్సి ఉండేది. ఇలా 11% సుంకాన్ని కూడా జీరో చేసేసిండు. అంటే ఏమన్నట్టు, బయట దేశాల నుంచి పత్తి భారతదేశంకు రావాలా, బయట దేశం పత్తితోటి టెక్స్టైల్ అన్నీ కూడా వాళ్ళ సరిపోయిన రా మెటీరియల్ అయిపోతుంది. అప్పుడు మన దేశం యొక్క రైతుల్ని మొత్తం ఇక నడ్డి విరిచేయాలనే ఉద్దేశంతో ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా తేమతో సంబంధం లేకుండా సీసీఐ కొనాలా. అట్లనే 7 కుంటల్ని ఎట్లయితే తగ్గించిన 7 కుంటల వరకు అది 12 కుంటల వరకు చేయాలి. ఆ ఎగుమతి దేశానికి భారతదేశానికి పత్తి తీసుకొస్తే 11% సుంకం ఏతున్నదో అది కూడా ఎత్తేస్తేనే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేంద్రం సంబంధం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సోయాబీన్ ఇప్పటిదాకా కొంటలేదు. అది కూడా తేమతో సంబంధం లేకుండా సోయాబీన్ కూడా తొందరలో కాంటాలు పెట్టి కొనాలని చెప్పి ఇలా మా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఆదిలాబాద్ మరి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారికి ఇప్పటికైనా వాళ్ళకు కొద్దిగా బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, వాళ్ళు రైతుల ఓట్లతో గెలిచిన వాళ్ళైతే ఈ కార్యక్రమం చేసేంత వరకు మా ఆందోళన కార్యక్రమం రేపటి నుంచి ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగుతాయి. శాంతియుతంగా చేస్తున్న ఈ ఆందోళనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉంది? అలాగే పోలీసులు ఈరోజు ఈ తోపులాట జరిగిన సమయంలో ఒక కార్యకర్త గాయం జరిగింది. దీని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, రాష్ట్రము కేంద్రము ఇద్దరు కూడా పోలీసు పహారాలలో ఇలా ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క ఆందోళన కార్యక్రమాల్ని ఆపాలని, అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమే. మేము పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసినాం. మేము ఎంపీ గారింటి ముందర కూర్చుంటాము. ఎంపీ గారు లేకున్నా ఉన్నా మాకు ఆ విషయం తెలియకపోయినా ఎంపీ గారు ఏదో తెలుసుకుంటాడు. ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అనేది, ఇలా పోలీసుని మీరు ఇలా వేల సంఖ్యలో పోలీసుని తెచ్చినా, మన పోలీసు సరిపోకపోతే ఇంకా బయట రాష్ట్రాల నుంచి పోలీసుని తీసుకొచ్చినా పోలీసు వాళ్ళకు మేము భయపడి పనిచేస్తున్నాం కాము. ఎందుకంటే పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేసుకుంటారు. మేము రైతాంగం తరపున పోరాడుతున్నాం. రైతులకు పార్టీ ఉందా? అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉన్నారు. ఇలా రైతులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసు ఇలా అతి ఓవర్ యాక్షన్ కూడా చేసిండాళ్ళు. మరి పోలీసు వాళ్ళు కూడా అంత ప్రెషర్ ఎందుకున్నదో, రైతుల మీద ఈ రకంగా చేయడానికి కూడా కనీసం రైతుల సమస్యల్ని కూడా పోలీసు వాళ్ళని పెట్టించి ఈరోజు ఇంత హరాజ్ చేసి మా కార్యకర్తలని మరి పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెట్టిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్తి రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ
రైతులకు అండగా నిలుస్తుందని ఈరోజు శాంతియుతంగా తాము ఆందోళన చేపట్టి మా ఎంపీ గారికి ఈ వినతి పత్రం సమర్పించేందుకు ఎంపీ ఇంటికి వెళ్తే పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా జోగురామన్నను ఖండించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పత్తి రైతుల సమస్యలను పరిష్కరించబడుతూ వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ దశల వారీగా ఉద్యమాలు చేస్తుందని జోగురామన్న హెచ్చరించారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.